హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనతో ఎవరున్నారంటే ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే సెలబ్రిటీ ఇష్యూసే చాలా ఎక్కువగా జరిగాయి. చాలా వరకు మనం చూసాము. అసలు ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి ఆ గొడవలన్నీ సర్దుమనియాయా, ఏం జరుగుతుంది, వీటన్నిటి గురించి ఒకసారి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఓవరాల్గా ఇప్పుడు ఈరోజు జరిగినది మన దిల్ రాజు గారు ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు నిధులు స్వీకరించడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే ఇండస్ట్రీ ఇంకా డెవలప్మెంట్ చేయాలి, చాలా డెవలప్మెంట్ అన్నారు. ఎందుకుంటుంది ఆయన సంవత్సరం, అందుకే లాస్ట్ ఇయర్ ఏం చేసాం, ఆయన ఇలాగే సూపర్ డెవలప్ చేస్తాను, నన్ను ప్రెసిడెంట్గా చెయ్యండి, నేను మొత్తం టోటల్గా అక్కడి నుంచి మొత్తం టోటల్ చంద్రమండలి నుంచి అన్ని తీసుకొస్తానని చెప్పాడు. సంవత్సరం ప్రెసిడెంట్ నానా కష్టపడి అందరూ ప్రెసిడెంట్ చేశారు. ఓకే, దాంట్లో వన్ ఆఫ్ ది నేను కూడా సపోర్ట్ చేశాను. సంవత్సరం కరెక్ట్గా పోస్ట్ అనుభవించాడు, రిజైన్ చేసాడు, ఇది నా వల్ల కాదు అని. ఏం సాధించాడు ఆ సంవత్సరంలో? ఒక్క మీటింగ్లోనే ఒక్కటైనా ప్రాబ్లం సాల్వ్ చేశాడా? ఒక్క సినిమా నిర్మాతకైనా ప్రాబ్లం సాల్వ్ చేశాడా? ఒక్కటేమైనా చిన్న డిస్ట్రిబ్యూటర్ సాల్వ్ చేశాడా? లేకపోతే ఏమైనా ప్రాబ్లం సాల్వ్ చేసి, లేకపోతే ఏదైనా గవర్నమెంట్కి దానికి ఏమైనా చూసుకొచ్చి చిన్న సినిమాలకు ఏమైనా 5వ షో తెచ్చాడా? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, దిల్ రాజు గారిని, అయ్యా మీరు ప్రెసిడెంట్గా ఉంటారు, ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉంటారు, మీరు ఏమి చేయలేకపోయారు? ఎఫ్డిసి చైర్మన్గా ఉంటే మీరేం చేస్తారు? ఇంతకుముందు అంటే ఎఫ్డిసి చైర్మన్లు ఏం చేశారు? అప్పుడు గవర్నమెంట్లో దొరలు ఉన్నారు, రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు గవర్నమెంట్లో రెడ్లు ఉన్నారు. మీకు రేవంత్ రెడ్డి గారు ఒక పోస్ట్ ఇచ్చారు, అంతే. ఆ పోస్ట్ ఇచ్చారు. ఎఫ్డిసి చైర్మన్కి ఒక గన్మ్యాన్ వస్తుంది, ఒక కారు వస్తుంది, చక్కగా హ్యాపీగా ఉండడమే తప్ప 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా పోస్ట్ అయిపోయింది, నేను చాలా బిజీగా ఉన్నాను సినిమాలో అనుకుంటాడు తప్ప అయిపోద్ది. దాంట్లో ఆయన ఏమైనా చేస్తాడు, నిధులు తెస్తాడు, లేకపోతే ఇంకోటి తెస్తాడు, ఇండస్ట్రీ చాలా బాగుపరుస్తాడని నేను నమ్మను. నేను కాదు, ఇండస్ట్రీ ఎవరూ నమ్మరు. ఆయన స్వార్థం కోసం వాడుకుంటాడు, ఆయన రేట్ల కోసం వాడుకుంటాడు, ఆయన సినిమా టికెట్ల కోసం వాడుకుంటాడు, ఆయన ప్రీమియర్ షోల కోసం వాడుకుంటాడు, ఆయన ఇండస్ట్రీలో ఆయన ఎదగడం కోసం ఆ పోస్ట్ వాడుకుంటాడే తప్ప ఇండస్ట్రీకి ఎందుకు ఉపయోగపడదు అని. ఉదాహరణకు మన ప్రెసిడెంట్ కింద గెలిచినప్పుడే ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి మాకు ఆయన ఏ పోస్ట్ ఇచ్చినా వేస్ట్ అని మాకు తెలుసు. ఆయన ప్రజలు ఎంపీ పోస్ట్ గెలిపించినా కూడా ప్రజల్లో కనబడ్డు, ఎమ్మెల్యే పోస్ట్ గెలిపించినా ప్రజల్లో కనబడ్డు. ఇక్కడ మొత్తం 2000 మందికే కనబడలేని ఆ వ్యక్తి, 2000 మందికి ఏం సాయం చేయలేని వ్యక్తి ఈరోజు అన్ని కోట్ల మందికి చేస్తాడని నమ్ముతామా? మరి వాళ్ళదిగా పోనీ ఇక్కడి నుంచి మన ఇండస్ట్రీకి ఏమైనా చేయగలుగుతాడంటే ఏమీ చేయలేడు అని అంటున్నా. నేను ముక్కుసూటిగా నేను చెప్తున్నా, దానికి సమాధానం చెప్పడానికి ఎవరైనా రాగలిగితే రమ్మనని నేను చెప్తా సమాధానం, అంతే తప్ప ఇండస్ట్రీకి ఆయన ఏమీ చేయలేడు. ఆయన స్వార్థం కోసం ఆ పోస్ట్ని వాడుకోగలుగుతాడు తప్ప 10 మంది నిర్మాతలు అందరినీ తీసుకెళ్ళి, పెద్దవాళ్ళు అందరిని తీసుకెళ్ళి, సార్ ఇగో ఈయనకు 1000 రూపాయలు టికెట్ బదులు 1500 ఇవ్వండి సార్, ఈయన 9:30 కాదు ఉదయం 6 గంటల నుంచి షోలు ఇవ్వండి సార్, మొత్తం టోటల్గా ఇలా మా ఇండస్ట్రీని ఇలా పెంచండి, చిన్నోళ్ళు తొక్కియండి, చిన్నోళ్ళకి మన షో ఇవ్వద్దు. కనుక కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయడానికి గవర్నమెంట్లు ఉన్నాయి. కనుక అందుకే ఆయనకి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దిల్ రాజు గారికి ఇచ్చారు. అంటే వేరే వాళ్ళు డెవలప్మెంట్ చేసే వాళ్ళు, లేదంటే మన ఇండస్ట్రీలో కొంచెం ఉన్న వాళ్ళు లేరా సార్? అంటే ఎందుకు, అంటే ఇంతకు ముందు కూడా ఉన్న వాళ్ళకి ఎందుకు, డెవలప్ చేసే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. అక్కడ కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయిగా. అంతకుముందు కేసీఆర్ గారు దొరగారికి ఇచ్చారు, రామ్మోహన్ రావు గారికి, ఇప్పుడు రెడ్డి గారికి ఇచ్చారు. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు పని చేసే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు పని చేసేవాడు జెండా పట్టుకొని గేటుకాడే ఉంటాడు. ఇది శాశ్వతంగా జెండా పట్టుకొని గేటుకాడే ఉండాలి. మనకు బెంచ్ కార్ వేసుకొని కార్పొరేట్ కంపెనీకి లోనకు వెళ్తూ ఉంటే వాళ్ళకు మాత్రమే కోటు సూటు వేసుకునే వాడికి మాత్రమే పోస్టులు ఇస్తారు. పని తెలియని వాడైనా పోస్ట్ ఇస్తారు, పని అవసరం లేకపోయినా పోస్ట్ ఇస్తారు. ఎందుకంటే అదే ఈక్వేషన్స్ అంటారు. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు అలా లేదు, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీలు అలాగ వచ్చాయి. అది చిన్నవాడిని పెద్దవాడిని అందరినీ కలుపుకొని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ దారాదత్తం చేయడానికి వస్తుంది. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారినో నేను దిల్ రాజు గారిని ఇచ్చాను. దిల్ రాజు గారు గతంలో ఏం చేశారు? సంవత్సరం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమైనా చేయగలిగారో చెప్పండి, ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారో చెప్పండి. అంటే ఇంతకుముందే జరిగిన ప్రెస్ మీట్లో దిల్ రాజు గారు ఏం చెప్పారంటే, ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు క్లియర్ చేయాలి. అదే ప్రెస్ మీట్ ఒక సంవత్సరం క్రితం వెనక్కి వెళ్ళండి, నేను ఇప్పుడే గెలిచాను, ఇదే సేమ్ డైలాగ్స్ అప్పుడు కూడా చెప్పాడు కదా. సేమ్ డైలాగ్స్ అప్పుడు ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు, నేను చాలా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానని చెప్పాడు కదా. ఆ ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ లేదే.
ఓకే. మళ్ళీ అయిపోయింది, ఆ పోస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ పోస్ట్ వచ్చింది, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళీ ఈ పోస్ట్ అయిపోయిన దాకా ఇంకో ప్రెస్ మీట్ ఉండదు. ఓకే సార్. అంటే నేనేమంటున్నానంటే 2024లో ఒకటి చెప్పాడు, ఓకే. 2022లో ఇంకోటి 2022లో ఒకటి చెప్పు. ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నేను చాలా అది ఛాంబర్ ప్రెసిడెంట్, ఓకే. ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్. అంటే ఎఫ్డిసి చైర్మన్ అంటే వారధి అంటారు గవర్నమెంట్కి, ఆయనకి. ఎఫ్డిసి ప్రెసిడెంటే చాలా గొప్పది కదా, ఎఫ్డిసి చైర్మన్ కదా ప్రెసిడెంట్, చాలా గొప్పది. దాంట్లోనే మీరు చేయలేకపోయారు, దీంట్లో మీరు చేస్తారంటే నమ్మిన వాళ్ళు ఎవరు ఉన్నారు? నమ్మిన వాళ్ళకి చెవిలో పువ్వులు దొరకాల, అది గులాబీ పువ్వో మామూలు పువ్వో తెలియదు. కనుక నేను ఒకటే చెప్తున్నా, దొరలు వెళ్ళిపోయారు, రెడ్లు వచ్చారు, ఇది రెడ్ల పాలన అనుకోవాలి. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, నేనేం మాట్లాడను దాంట్లో. ఆయన ఉంటప్పుడు ఆయనకి ఎవరికి ఇచ్చాడండి? రామ్మోహన్ రావు గారు అనే ఒక దొర, ఎలమ దొరకు ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక ఎలమ దొరకు ఇచ్చారు, ఆయన ఎక్కడో లండన్లో ఉంటాడు, ఆయన ఎవరో తెలియదు, ఎఫ్డిసి చైర్మన్, అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఎవరికి ఇచ్చారండి? ఫస్ట్ ఒక రెడ్డికి ఇచ్చారు, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి తాలూకా రిలేషను. అది ఆయనకి ఇండస్ట్రీ ఎవరో తెలియదు, ఈయనకి ఎవరో తెలియదు, కాబట్టి తర్వాత దిల్ రాజు గారికి ఇచ్చారు కదా. ఎప్పుడైనా ఇండస్ట్రీ అందరినీ కలిపి మీరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలిసి రండి అని పిలిచారా? పిలలేదు. పెద్దవాళ్ళు ఏ రేటు కావాలంటే రేటు కోసం వస్తున్నప్పుడు మాత్రం రేట్లకు వెళ్తారు. గద్దర్ అవార్డు కోసం మరి ఏమైనా ప్రోత్సహించారా? చేయలేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. కనుక దిల్ రాజు గారు ఫెయిల్యూర్ అయ్యారు. ఆయన ఫెయిల్యూరు ప్రొడ్యూసరు, ఫెయిల్యూరు పోస్ట్లో ఫెయిల్యూర్ అయ్యాడు. ఇండస్ట్రీకి ఏమీ చేయడు, ఆయన స్వార్థానికి చేసుకోవచ్చే తప్ప నాకేం వ్యక్తిగతంగా ఆయన ఏం లేదు. వ్యక్తిగతంగా బెస్ట్ ఫ్రెండ్, కానీ వర్క్ చేయలేడు అని అంటున్నాను నేను. అది ఆయనకు వర్క్ చేయడానికి రాదు, తెలియదు, అవగాహన లేదు. రేట్లు పెంచుకోవడం తెలుసు, బడ్జెట్ పెంచడం తెలుసు, అది వసూలు చేయడం తెలుసు, ఆ సినిమాని ఎలా టికెట్లో బెనిఫిట్స్ వేయడమో తెలుసు. ఈ 4 తప్ప ఆయనకి ఇంకోటి ఏమీ తెలియదు. ఓకే సార్, ఇండస్ట్రీలో ఇప్పుడు ఓకే ఎఫ్డిసి చైర్మన్గా తను ఇప్పుడు ఎన్నికయ్యారు, ఉన్నారు. కాకపోతే ఒకవేళ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే, ఒకవేళ క్లియర్ చేయు అని అంటే ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్పి క్లియర్ చేయండి ఫస్ట్ ఇది అంటే ఏం చెప్తారు సార్? అంటే ఒక ఛాలెంజ్ ఇవ్వాలి, ఇది ఫస్ట్ ఛాలెంజ్ చేయడానికి ముందు గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడింది, ఫోన్ ఎత్తడు ఎవరిని. అది గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాడు, మొత్తం 3 సినిమాలు ఉన్నాయండి. కనుక తెలంగాణలో ఆయనే రాజు, రాజు, రాజులకు రాజు అంతే. తెలంగాణలో అది అయింది, తెలంగాణ వాళ్ళది, తెలంగాణ మనదురా అంటారు కదా, వాళ్ళ ఇష్టం వాళ్ళు నడుపుకుంటారు. ఇప్పుడు రెడ్ల పాలన, అప్పుడు ఎలమస్ పాలన, ఇప్పుడు ఎవరి పాలన వస్తుందో చూడాలి ఫ్యూచర్. అదే చాలా క్లియర్గా అట్లా చెప్తున్నాను. నేను కులం కోసం ప్రస్తావించట్లేదు, ఎందుకంటే మీరు ఎందుకు ఇచ్చారు అంటానికి ఆ ప్రెస్ మీట్ ఒక్కసారి చూడండి, ఇదే ప్రెస్ మీట్ రిపీట్ ఉంటుంది. ఆ సంవత్సరంలో ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడో ఒక్కసారి చెప్పండి నాకు. 30 సంవత్సరాలు షూటింగ్, 30 రోజులు షూటింగ్ బంద్ చేసాం, ఆ ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అయిందా? ఆయన ఇంతకుముందు ఎఫ్డిసి ఆయన చైర్మన్గా, మొత్తం కాస్ట్ కమిటీ చైర్మన్గా పెట్టాం, నేను కూడా దాంట్లో 1 ఆఫ్ ది మెంబర్ 2011లో. అప్పుడేమైనా సాధించాడా? ఇవన్నీ చాలా ఉన్నాయి. అందుకనే ఆయన ప్రెసిడెంట్గా చేయగలుగుతాడని మేమే ప్రయత్నం చేసాం. ఆయన చేయలేకపోయి ఫెయిల్యూర్, ఫస్ట్ ఇండస్ట్రీ హిస్టరీ రికార్డ్ ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉంటే ఆయన దిల్ రాజు గారే. ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉంటే ఆయన దిల్ రాజు గారే. మరి అలాంటి ఆయనకి ఎత్తుకు మరి ఫెయిల్యూర్ దిల్ రాజు గారు రండి రండి నాకు మీకు పోస్ట్ ఇస్తానంటే ఎందుకు ఇచ్చారు? ఆయనకు ఒక గన్మ్యాన్ కావాలా, ఆయనకి ఒక పోస్ట్ కావాలా, ఎక్కడికైనా వెళ్ళటానికి నాకు పలానా అని చెప్పుకోవాలా. అందుకే ఇది నేను డైరెక్ట్గా ఆయన నాకు సమాధానం చెప్పగలిగితే నేను ఇంకా దానికి ఇంకా చెప్తాను, ఆన్సర్ ఇంకా చెప్తాను అంటారు. ఓకే సార్.